హాయ్! హలో అందరికీ. ఈరోజు పచ్చజొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా ఏది ఎంత క్వాంటిటీలో తీసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక కేజీన్నర పచ్చజొన్నలు తీసుకున్నాను. అందులోకి ఒక హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను. బియ్యం అయితే కంప్లీట్‌గా ఆప్షనల్. నేనైతే క్రిస్పీనెస్ కోసం యాడ్ చేసుకున్నాను. మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. అందులోకి పావు కేజీ మినపప్పు తీసుకున్నాను. ఇవన్నీ నీట్‌గా వాష్ చేసుకొని 1 లేదా 2 రోజులు ఎండ ఉంటే కంప్లీట్‌గా ఎండలో ఆరబెట్టుకోవచ్చు. లేదు అంటే వాష్ చేసుకొని కొద్దిగా ఆరిన తర్వాత ఇలా స్టవ్ పైన కొంచెం వేయించుకోవాలి. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక బగోనా లేదా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఒక 5 మినిట్స్ హీట్ అయ్యాక నేను బియ్యం వేయించుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ అవుతుండగానే దించేసుకోవాలి. తర్వాత సేమ్ అలానే పచ్చజొన్నలు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మినప్పప్పు ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక దగ్గర కలుపుకొని అంటే అన్నీ కలిసేలాగా కలిపేసుకొని ఒక బకెట్లో వేసి ఒక 10 మినిట్స్ అలానే వేడిపోయే వరకు ఉంచాను. తర్వాత పిండి గిన్నె దగ్గరికి వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చాను. నేను ఎండకి ఎండబెట్టేదాన్ని ఇవన్నీ. బట్ వర్షాలు పడుతున్నాయి, ఎండ లేదు అలా అనేసి ఈ ప్రాసెస్లో చేశాను. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలానే గాలికి ఆరబెట్టాను అనమాట. ఆ హీట్నెస్ అనేది పోతుందనేసి. అలా ఆరబెట్టేసుకున్న తర్వాత నేను ఒక బకెట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకున్నాను 3 కలిసేలాగా. ఆ బకెట్లోకి షిఫ్ట్ చేసుకొని కంప్లీట్‌గా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత నేను పిండి పట్టించాను. ఇలా పిండి గిన్నెకి వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చాననమాట. ఇంకా నేను పచ్చజొన్న రొట్టె ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ కొన్ని వాటర్ పొయ్యి పైన పెట్టుకోవాలన్నమాట. అంటే హీట్ చేసుకోవాలి వాటరు. ఇందులోకి నార్మల్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ యూస్ చేయొద్దు. వేడి వేడి వాటరే యూస్ చేయాలి. బాగా వేడి వేడిగా ఉండాలి ఆ వాటర్ కూడా. అండ్ ఆ వాటర్ ఈ పిండిలో కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. కంప్లీట్ జొన్న రొట్టె తయారు అయ్యే మెయిన్ ప్రాసెస్ ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే మరీ మెత్తగా అవ్వద్దు పిండి. రొట్టె కొట్టేటప్పుడు అంటుకుంటుందనమాట. అలాగే గట్టిగా అయితే సాగదనమాట రొట్టె. సో కరెక్ట్‌గా మరీ మెత్తగా కాకుండా నార్మల్‌గా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ముద్దలాగా చేసుకోవాలి. వాటర్ మరీ హీట్‌గా ఉంటాయి కదా! సో అప్పుడు మనం ఫస్ట్ ఒక స్పూన్‌తోని కలుపుకొని తర్వాత హ్యాండ్‌తోని మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి. వాటర్ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి కంప్లీట్‌గా పిండి ముద్దని.
నేను ఈరోజు ఎక్కువగా జొన్న రొట్టెలు చేయడానికి రీజన్ ఏంటి అంటే, మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అంటే మా అక్కకి సర్జరీ అయ్యింది. సో, మా పెద్దమ్మ వాళ్ళ కోసం కూడా తీసుకెళ్తున్నాము. సో, అందుకని చెప్పేసి ఎక్కువ చేశాను హాస్పిటల్‌కి వెళ్తున్నామనేసి. ఇలా కంప్లీట్‌గా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ముద్దని మనం సైడ్‌కి అదే గిన్నెలో పక్కకు పెట్టేసుకోవాలనమాట. మనం గోధుమ పిండిలాగా ఫస్టే రౌండ్‌గా ముద్దలు చేసి పెట్టుకోవడానికి ఉండదు. సో, ఇది ముద్దలాగా పక్కకు చేసి పెట్టుకున్న తర్వాత పెద్ద ముద్ద నుండి ఒక్కొక్క చిన్న 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 పిండి ముద్దలు తీసుకొని వాటర్ కొన్ని తడిగా చేసుకుంటూ రౌండ్‌గా ఒత్తుకోవాలి పిండి వేసుకొని. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక రొట్టె ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో, దానికి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది మళ్ళీ మాడిపోతుంది కదా! సో, ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానికి వాటర్‌లో డిప్ చేసేసి దానిపైన స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట వాటర్‌ని నేను. నార్మల్‌గా వాటర్ కూడా దానిపైన చిలకరించుకోవచ్చు. కానీ అది దానికి రొట్టెకి అనేది కరెక్ట్‌గా పట్టుకోదు. మళ్ళీ గ్యాస్ మొత్తం అవుతది అనేసి నేను కాటన్ క్లాత్‌తోని నీట్‌గా పెట్టుకుంటున్నాను వాటరు. ఇలా పిండి ముద్దని తీసుకొని కొన్ని కొన్ని వాటర్ అనేది దానికి యాడ్ చేసుకుంటూ అంటే తడిగా పిండి ముద్దని కలుపుకున్న తర్వాత అలా రౌండ్‌గా ఒక ముద్దలాగా చేసుకొని పిండి వేసేసుకొని ఫింగర్స్‌తోని కాకుండా ఇలా మన అరచెయ్యి ఉంటుంది కదా! సో, దాంతోని కొట్టుకోవాలి. అప్పుడే రొట్టె విరగకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. స్టార్టింగ్‌లో నేను కూడా అలానే మిస్టేక్ చేశాను ఫింగర్స్‌తోని కొట్టి. బట్ పర్ఫెక్ట్‌గా నాకు అయితే మా పెద్దమ్మనే నేర్పించారు. అంటే జస్ట్ కొన్ని టిప్స్ చెప్పారు. రోజు చేస్తూ ఉంటే అదే అలవాటయిపోయింది. అసలు నేను ఎందుకు నేర్చుకున్నాను ఈ జొన్న రొట్టెలు అంటే, మా అమ్మ కోసం. మా అమ్మ కీమోస్, రేడియేషన్స్ తీసుకునే టైంలో ఫుడ్ ప్రాపర్‌గా తినలేరు. ఇంకా అదే టైంలో సర్జరీ కోసం కంప్లీట్‌గా బాడీ టెస్టెస్ చేసినప్పుడు షుగర్ కూడా ఉంది అని తెలిసిందనమాట. సో, షుగర్ కంట్రోల్ అవ్వాలి అంటే రైస్‌కి బదులు ఇలా జొన్న రొట్టెలు, హెల్తీ ఫుడ్ తినాలి. అంటే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక అప్పుడు నేర్చుకున్నాననమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్ రెగ్యులర్‌గా చేశాను. ఫ్రమ్ జీరో లెవెల్ నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా చేస్తాను. మీలో కూడా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం రోజు 2 ఎలా వచ్చినా సరే స్టార్టింగ్‌లో అలానే చేస్తూ ఉంటే అదే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇదేం పెద్ద ప్రాసెస్ కూడా కాదు. జస్ట్ మనం జొన్న రొట్టె కొట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఫింగర్స్ యూజ్ చేయకుండా చేస్తే పర్ఫెక్ట్. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నీట్‌గా జొన్న రొట్టెలు కొట్టేసుకున్న తర్వాత ఇలా పెంక పైకి వేసుకోవాలి. ఇంకోటి ఇంకోటేంటంటే పెంక హీట్ అయ్యాకనే రొట్టె వెయ్యాలనమాట. వన్ సైడ్ ఇలా కాటన్ క్లాత్ తీసుకొని వాటర్‌లో ముంచి అలా రొట్టె పైన వాటర్‌తోని స్ప్రెడ్ చేసుకోవాలి. అదే చెప్పాను కదా ఇందాక, మనం డైరెక్ట్‌గా కూడా వాటర్ స్ప్లిట్ చేయొచ్చు. కాకపోతే అది జొన్న రొట్టెకి అంటే మేబీ వేరే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు స్ప్లిట్ చేస్తే మేబీ మంచిగా అంటుకుంటదేమో. బట్ నాకు పర్సనల్‌గా మాత్రం నాకు ఏమనిపించింది అంటే, నార్మల్‌గా మనం వాటర్ స్ప్లిట్ చేయడం కంటే కూడా ఇలా కాటన్ క్లాత్‌తోని మంచిగా రబ్ చేసుకుంటే రొట్టెకి మొత్తం కంప్లీట్‌గా వాటర్ అనేది అంటుకుంటుంది కదా! సో, అందుకని చెప్పేసి నేను ఈ మెథడ్‌లో ఫాలో అవుతున్నాననమాట. దగ్గర నుండి నేను ఎలా అయితే రొట్టెని కంప్లీట్‌గా కాల్చుకుంటున్నానో,
ఇలా డీటెయిల్డ్గా ఫుల్ వీడియో అనేది దగ్గర నుండి కొంచెం క్లారిటీ ఉంటుందని చెప్పేసి నేను మళ్ళీ ఒక వీడియో అనేది చేశానన్నమాట. చూసేయండి. కాటన్ క్లాత్తోని అలా ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ కూడా సేమ్ వాటర్ అలానే స్ప్రెడ్ చేసుకోవాలి. క్లాత్తోని బాగా సైడ్స్కి కూడా రొట్టెని కంప్లీట్గా కాల్చేసుకుంటే జొన్న రొట్టె తయారైపోతుంది. సేమ్ అలానే అన్నీ కాల్చుకున్నాను. చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి నాకు పచ్చజొన్న రొట్టెలు. నేను లాస్ట్లో ఒక క్లిప్ యాడ్ చేశాను, అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎలా వచ్చాయనేది మీకు చూస్తేనే అర్థమైపోతుంది, ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో మీరు ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఆ క్లిప్ చూడండి. రొట్టెని టర్న్ చేసేటప్పుడు కూడా కింద కంప్లీట్గా రొట్టె కాలిపోయినాకనే మనం రొట్టెని అనేది మార్చుకోవాలి. లేదు అనుకుంటే మనం అలానే పచ్చిగా ఉన్నప్పుడే మనం టర్న్ చేసామనుకోండి, కంప్లీట్గా రొట్టె అనేది ఏమైపోతుందంటే మధ్యలోకి సైడ్స్కి అనేది క్రాక్స్ వచ్చేసి రొట్టె అనేది మధ్యలోకి విరిగిపోతుంది. అప్పుడు మనం వేస్ట్ అయిపోతుంది కదా రొట్టె చేసి కూడా. సో కంప్లీట్గా కింద ఒక సైడ్ బాగా కాలినాకనే ఇంకో సైడ్కి ఫ్లిప్ చేయండి రొట్టెని. సేమ్ ప్రాసెస్లో నేను అన్ని జొన్న రొట్టెలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. జొన్న రొట్టెని మనం కొట్టిన తర్వాత తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి, లేదంటే అప్పుడు కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. జాగ్రత్తగా కొద్దిగా పిండి ఎక్కువ వేసుకుంటే అది కింద అనేది అతుక్కోకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది. పిండి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకొని మనం కొట్టుకొని తీసేసుకుంటే ఈజీ అయిపోతుంది అన్నమాట. చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి నాకు పచ్చజొన్న రొట్టెలు. అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. అలానే వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్. ఇంత కష్టపడి వీడియో తీసినందుకు అయినా మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ more useful videos. Thank you for watching. Please subscribe for more videos.